మరిన్ని వీడియోల కోసం హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో యువర్స్, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం ద్విదళ బీజాల్లో పత్రరంధ్ర రకాల గురించి. ద్విదళ బీజాల్లో పత్రరంధ్రం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పుకుందాం. సాధారణంగా ద్విదళ బీజాల్లో అయితే రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఏకదళ బీజాల్లో అయితే రక్షక కణాలు ముద్గారాకారం లేదా డంబెల్ షేప్లో ఉంటాయి. ఓకే, ఈ యొక్క పత్రరంధ్ర సంక్లిష్టం గురించి ఫస్ట్ తెలుసుకుందాం. పత్రంపై ఏర్పడే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రమని అంటారు. ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ రెండు రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ రక్షక కణాలను ఆవరిస్తూ అనుబంధక కణాలు అనేటివి ఉంటాయి. ఈ అనుబంధక కణాలు బాహ్య చర్మ కణాల వలనే ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధక కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టం అని అంటారు. నెక్స్ట్, పత్రరంధ్ర రకాలు. ద్విదళ బీజాల్లో పత్రరంధ్ర రకాలు. రక్షక కణాలను ఆవరిస్తూ ఏర్పడే ఈ అనుబంధ కణాల యొక్క సంఖ్యను బట్టి 4 రకాలు. అవి 1 అనమోసైటిక్, 2 అనైసోసైటిక్, 3 పారాసైటిక్, 4 డయాసైటిక్. ఫస్ట్, అనమోసైటిక్ రకం పత్రరంధ్రాలు. దీనిలో పత్రరంధ్రం యొక్క నిర్మాణం గురించి మనం చెప్పుకుందాం. పత్రంపై ఏర్పడే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రం అని అంటారు. ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ 2 రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ 2 రక్షక కణాలను ఆవరిస్తూ 4 అనుబంధక కణాలు అనేటివి ఉంటాయి. ఈ 4 అనుబంధ కణాలు బాహ్య చర్మ కణాల వలనే ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధక కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టమని అంటారు. ఉదాహరణ ట్రెడాక్స్ ప్రొకంబెన్స్, గడ్డి చామంతి. నెక్స్ట్, 2వ రకం అనైసోసైటిక్ రకపు పత్రరంధ్రాలు. దీని యొక్క పత్రరంధ్ర నిర్మాణం కూడా సేమ్ పాయింట్స్ను కలిగి ఉంటుంది, కొంత మాత్రం వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. ఓకే, పత్రంపై ఏర్పడి ఉండే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రమని అంటారు. ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ 2 రక్షక కణాలు ఏర్పడతాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఏర్పడతాయి. ఈ రక్షక కణాలను ఆవరిస్తూ 3 అనుబంధక కణాలు ఉంటాయి. ఈ 3 అనుబంధక కణాల్లో 1 చిన్న అనుబంధక కణం, 2 పెద్దగా ఉన్నటువంటి అనుబంధక కణాలు ఉంటాయి. నెక్స్ట్, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధక కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టమని అంటారు. ఎగ్జాంపుల్ దతుర మెటల్, ఉమ్మెత్త. నెక్స్ట్, 3వది పారాసైటిక్ రకపు పత్రరంధ్రాలు. దీనిలో పత్రరంధ్ర నిర్మాణం కూడా సేమ్ పాయింట్స్ కలిగి ఉంటాయి, కొంత వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. పత్రంపై ఏర్పడే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రమని అంటారు. ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ 2 రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ 2 రక్షక కణాలను ఆవరిస్తూ 2 అనుబంధక కణాలు సమాంతరంగా ఏర్పడతాయి లేదా ప్యారలల్గా ఏర్పడతాయి. నెక్స్ట్, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధక కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టమని అంటారు. ఎగ్జాంపుల్ ఐపోమియా కార్నియా. సాధారణం లొటపీస్ చెట్టు, సిగిదప్పిన చెట్టు, రబ్బర్ చెట్టుగా, బద్మాష్ చెట్టుగా వాడుక భాషలో దీన్ని పిలుస్తారు. నెక్స్ట్, 4వది డయాసైటిక్ రకపు పత్రరంధ్రాలు. దీనిలో పత్రరంధ్ర నిర్మాణం కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి, కొంత వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. పత్రంపై ఏర్పడి ఉండే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రమని అంటారు. ఈ పత్రరంధ్రాన్ని ఆవరిస్తూ 2 రక్షక కణాలు ఉంటాయి.
ఈ రెండు రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఏర్పడి ఉంటాయి. ఈ రెండు రక్షక కణాలను ఆవరిస్తూ రెండు అనుబంధక కణాలు లంబంగా ఏర్పడతాయి. నెక్స్ట్, పత్రరంధ్రం, రక్షక కణాలు, అనుబంధక కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టమని అంటారు. ఎగ్జాంపుల్, ఆస్మమ్ శాంక్టమ్ తులసి. ఈ 4 రకాల పత్రరంధ్ర రకాలలో బాహ్యచర్మ కేశాలు కూడా ఉంటాయి. ఇవి ద్విదళ బీజాల్లో పత్రరంధ్ర రకాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.